జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. 500 సంవత్సరాల కింద అయోధ్య రామ జన్మభూమిని మనం ఎందుకు కోల్పోయాం? రాముడి జన్మభూమిలో ఆలయాన్ని రాముడు కోల్పోలేదు. హిందువులు రాముడిని కోల్పోయారు. హిందువులు కాశీలో విశ్వనాథుని కోల్పోయారు. హిందువులు మథురలో శ్రీకృష్ణుని కోల్పోయారు. ఎందుకు కోల్పోయాం? మనకున్న కుల, ప్రాంత, భాష దురభిమానం వల్ల. కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, ముదిరాజు, విశ్వకర్మ, ఇవి మన ఐడెంటిటీస్. అదే వీటికి ఆధారమైన హిందూ ధర్మం మన ఐడెంటిటీ కాదు. మనల్ని మనం హిందువులుగా చూడలేకపోతున్నాం. ఇది కుల దురభిమానం. ప్రాంత దురభిమానం చూద్దాం. ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, ఇది ప్రాంత దురభిమానం. మన పాస్పోర్ట్ మీద సిటిజన్ ఆఫ్ ఆంధ్ర, సిటిజన్ ఆఫ్ తెలంగాణ, సిటిజన్ ఆఫ్ గుజరాత్ అని ఉండదు. సిటిజన్ ఆఫ్ భారత్ అని ఉంటుంది. ఈ దేశం ఉంటేనే మన ప్రాంతానికి విలువ. ఒకసారి దేశం మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆంధ్రాను వదిలేద్దాం, తెలంగాణ వదిలేద్దాం, గుజరాత్ను వదిలేద్దాం అని అనుకోదు. శత్రువు దేశాన్ని మొత్తం కలిపి చూస్తాడు. మనం దేశం మొత్తంగా మనది అని చూడలేకపోతున్నాం. ప్రాంత దురభిమానంతో దారిద్ర్యంలో ఉన్నాం. భాష దురభిమానం. తెలుగు భాషను మించిన భాష లేదు అని మనం, కన్నడను మించింది లేదని ఒకరు, గుజరాతీని మించింది లేదని ఇంకొకరు. వీటన్నిటికీ ఆధారం సంస్కృత భాష అని, అది దేవనాగరి భాష అని, మన దేవుళ్ళు మాట్లాడుకున్న భాష అని మర్చిపోయాం. అందుకే ఇది కూడా భాష దురభిమానం అవుతుంది. సో వేకప్ హిందూస్. కుల, ప్రాంత, భాష దురభిమానం నుంచి హిందూగా ఐడెంటిఫై చేసుకోండి. భారతీయుడిగా ఐడెంటిఫై చేసుకోండి. రామ భక్తుడిగా ఐడెంటిఫై చేసుకోండి. దాని ద్వారా మన హిందూ స్వాభిమాన పునరుద్ధరణే కాకుండా ఈ హిందూ రాష్ట్ర పునరుద్ధరణ జరుగుతుంది. బీ యునైటెడ్ అండ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ఎ భారతీ. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హిందూ. జై హింద్, జై భారత్.